మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, అన్నా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, నాసిక్ కాయలు ఎప్పుడు వరకు ఉంటాయన్నా? అన్నా మే నెల చివరి వరకు, జూన్ తొలివారం వరకు కూడా అక్కడ కాయలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మరొక 4 మాసాల పాటు అంటే ఏప్రిల్ చివరి వరకు, మే తొలివారం వరకు అక్కడ ఖచ్చితంగా కాయలు ఉంటాయి. అన్నా టమోటా ప్లాంటేషన్ స్టార్ట్ అన్నా మదనపల్లి అండ్ కోలార్. నరేంద్ర గారు. ఇక రెడ్డి గారు, హాయ్ సైదన్న, బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. ఈసారి టమోటా పంట ప్రతి సంవత్సరం 100 ఎకరాలు నాటుతూ ఉంటే ఈసారి మాత్రం 300 ఎకరాలు ఖచ్చితంగా నాటుతున్నారు. ఈసారి టమోటాలు అమ్మాలంటే ఒకటి ఎండలన్నా విపరీతం కావాలి, లేదా వర్షాలైనా ఉండాలి. లేదంటే ఈసారి టమోటాలు అమ్మడం చాలా కష్టం. ఏదేమైనా 2023 టమోటా ధరల సునామీ, 2024 స్వర్ణాక్షరాలతో లిఖించాల్సిన టమోటా ధరలు, గిట్టుబాటు ధరలు, దానితో ఈసారి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే బాహుబలి 1 వచ్చిన తర్వాత పార్ట్ 2 పైన, పుష్ప 1 తర్వాత పుష్ప 2 పైన ఎలా అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయో ఆ విధంగా టమోటా పంట ఈసారి అయితే జీవన్మరణ సమస్యలా తయారైంది. ఎందుకంటే ఈ సంవత్సరం 2020లో పర్వాలేదు, 2023లో కొద్దిమంది మాత్రం బాగుపడ్డా కూడా చాలా వరకు ఆదాయం వచ్చింది. ఈసారి ఏమవుతుందన్న అదుర్త ఆందోళన అందరి అన్నదాతల్లో ఉంది. నేను ఒకటే చెబుతున్నాను, ఈసారి 2024లో కూడా చాలా వరకు అయితే పంటలు పెట్టారు, కానీ ఎండల వల్ల ఎక్కడ దిగుమతులు రాలేదు. వర్షాలు పడకుండా ఉంటే ఒకసారి మా సుధా అనుకుంటే కామెంట్ పెట్టాడు, టమాటాల పూతద్దులు చూడాలని. ఆ పరిస్థితి వచ్చి ఉండేది. బట్ 2 బదులు వర్షం వచ్చి వాటి వచ్చిన ఇగురుకాయలతోనే రైతులకు లాభాలు వచ్చాయి. కాబట్టి అనవసరంగా ఎక్కువ ఆందోళన పడకండి, ఎక్కువగా ఆశించి భారీగా పంటలు పెట్టకండి, మితంగా నాటుకోండి, భగవంతుడు పెట్టినట్లు అవుతుంది. నేను చెప్పగలిగేది అదే. ఇక రామశ్రీ గారు, ఇప్పుడు నేను ఫిబ్రవరి నెల గురించి నా అంచనాను పరీక్షించాలనుకుంటున్నాను. 1 నెలల క్రితం నేను ఇప్పటికీ ఫిబ్రవరి నెల ధరలపై వ్యాఖ్యానించాను. ఈ ఏడాది సెప్టెంబర్ నెల వరకు టమోటా ధరలకు టమాటా ధరలు మరియు ఫిబ్రవరి నెల ఉత్తమ నెల. ఇది నా అంచనా మాత్రమే. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా బాగానే అమ్మిందన్న. డిసెంబర్లో కాస్త తగ్గిన ధరలు. ఫిబ్రవరి నెలలో రామశ్రీ గారి అంచనాలు, ఫిబ్రవరి నెలలో 300 రూపాయలు తగ్గండి, 450 రూపాయలు చిన్న బాక్స్. ఆ ధరలను చూసి అందరూ ప్లాంటేషన్ చేస్తారు. అప్పుడు కథ భిన్నంగా ఉంటుంది. గోవింద 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 నామస్మరణ చేశారు, అంతా శుభమే జరుగుతుంది. ఇక శివకుమార్ గారు, బాగా చెప్పావన్నా, మనం ఒక్కటి అనుకుంటే కాలం ఇంకోలా చేస్తుంది. రేట్లు పెరుగుతాయని ప్లాంటేషన్లు భారీగా చేస్తే అప్పుడు తప్పదు, రైతులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ధరలు పెరిగినా కూడా బయట రాష్ట్రాల నుంచి కాయలు ఉరుకులు పరుగుల మీద వస్తాయి. రేట్లు పెరగనీయరు అన్నో అని శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. దానికి రామశ్రీ గారు రిప్లై థ్యాంక్ యూ అని పెట్టారు. దాంతో పాటు రామశ్రీ గారు మరో కామెంట్ కూడా రిప్లై ఇచ్చారు. ఐ ఆమ్ నాట్ గాడ్ బ్రో, బట్ 70 to 80% మై అనాలిసిస్ కరెక్ట్. నేనైతే దేవుణ్ణి కానీ 70-80% నా అనాలిసిస్, నా అంచనా, విశ్లేషణ జరిగి తీరుతుందని ఆయన చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మోహన్ రెడ్డి గారు, సూపర్, థ్యాంక్ యూ భయ్య. నిన్న మా అత్తగారి ఊరిలో సంక్రాంతి వేడుకలు నేను పాల్గొన్నాను. దాన్ని పెట్టి ఆయన సూపర్, థ్యాంక్ యూ భయ్య అని కామెంట్ పెట్టారు. లుక్స్ లైక్ తిరుపతి హైవే అన్న. నిజమే రామశ్రీ గారు, తిరుపతి హైవేనే, కాకపోతే అది ఇంకా హైవే పూర్తి కాలేదు. ఇది కాండ్లమడుగు దగ్గర నుంచి అంగళ్ళకి వెళ్ళే, మదనపల్లికి వెళ్ళే దారి. ఇక రామశ్రీ గారు మరొకటి పెట్టారు. నమస్కారం బ్రదర్, నేను జ్యోతిష్కును, ఋషి ముని కాదు. చాలా రోజుల తర్వాత ఆయన తెలుగులో కామెంట్ టైప్ చేశారు. తెలుగు భాష అంటే మీరు ఆంగ్లంలో పెడితే బాగుంటుంది, నాకు కూడా ఆంగ్ల భాష పరిజ్ఞానం తెలుస్తుంది. తెలుగులో కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు. నమస్కారం బ్రదర్, నమస్తే. నేను జ్యోతిష్కుని లేదా ఋషిముని కాదు. అప్పుడు ఎవరో చెప్పారు, అతని పేరు కృష్ణగౌడ్. ఈసారి చాలామంది కార్పొరేట్ ఉద్యోగులు వచ్చి టమోటా సాగు చేసేందుకు భూములు లీజుకు తీసుకుంటున్నారని చెబుతున్నా. నౌ యూ విల్ నాట్ అండర్స్టాండ్ మై వర్డ్స్. ఫైనలీ వన్ డే యూ విల్ రియలైజ్ ది ట్రూత్. చివరిలో ఆంగ్లంలో పెట్టారు కామెంట్. కృష్ణగౌడ్ గారు 1000 రూపాయలు హామీ ఎవరికి తెలియలేదు, ఎవరిని ప్రశ్నించాలి? ఏమో రామశ్రీ గారు, కార్పొరేట్ ఉద్యోగులు వచ్చి టమోటా సాగు చేసి భూములు లీజు తీసుకుంటూ చెబుతున్నా, అదైతే వాస్తవము. అన్ని టమోటాలు వేస్తే తినాలి కదా, కూరగాయలు టమోటా కలిపి పండించండి బెస్ట్. వెంకీ గారు, వాస్తవమే, అంతర పంటలు ఉన్నాయి, కానీ టమోటా జాక్పాట్ లాటరీ లాంటిది వస్తే సకలం జాక్పాట్ లాటరీ లాంటిదే అది. అందుకే అందరూ టమాటాలు వైపు చూస్తున్నారు. ఈ అన్నదా చెప్పింది వాస్తవము. అందరూ టమాటాలు వేస్తే తినాలి కదా అని చెప్పి వేయండి, మితంగా వేయండి, అంతర పంటలు వేయండి, కూరగాయలు సాగు చేయండి. రైతులందరూ ఫిబ్రవరి 15, మార్చ్ 15, ఏప్రిల్
ఇలా పంటలు గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15, ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 15 వరకు పంటలు గ్యాప్ ఇచ్చి కొద్ది కొద్దిగా నాటుకోండి, కూరగాయలు నాటుకోండి. ఎందుకు భయపడటం? వెంకీ గారు. సయ్యద్ అన్న గుడ్ మార్నింగ్ అన్న, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. అందరూ రేట్లు అంటారు, నాట్లు వెయ్యొచ్చా అని అడుగుతున్నారు. కానీ టుమారో భవిష్యత్ ఎవరు చెప్పలేరన్న. ఏ నిమిషానికి ఏమి జరుగుతుంది మనం ఎవరు ఊహించలేము. మన జీవితం మన చేతుల్లో లేదు. అందరూ టమాటా నాట్లు వేయచ్చా, ధరలు ఉంటాయని అడుగుతున్నారు. మరుక్షణం రేపటి గల మరుక్షణం ఏమవుతుందో మనం చెప్పలేము. మరి ఎందుకు ఈ కంగారు ఆందోళన అంటూ శ్రీనివాస్ గారు కామెంట్ పెట్టారు. ఇక ఎన్టీఆర్ నాయుడు గారు, అన్న అందరూ ఏప్రిల్, మే, జూన్, జూలై అంటారు. ఫిబ్రవరి అండ్ మార్చిలో టమోటాలు ఎవరు తినరా భయ్యా? ఒకవేళ ఫిబ్రవరి మార్చ్ రేట్స్ అమ్మితే ఏమైపోతారు అన్న? టమోటాలు తింటారన్నా, కాకపోతే సీజన్ లేదు. దేశవ్యాప్తంగా మన టమోటాలు వెళ్తాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు మా తమిళనాడు మాత్రమే పరిమితము. ఇప్పుడు రేట్స్ ఉంటాయి. మీరు అన్నట్లు రేట్స్ టమోటాలు అమ్మకుండా మాత్రం ఉండదు. అమ్మిన రోజులు చాలా ఉన్నాయి. మార్చిలో చాలా తోటలు ఉన్నాయి. ఇంకా 2 months స్టాక్ ఉంది. శంకర్ గారు, దానికి ఎన్టీఆర్ నాయుడు ఫ్యాన్స్ అడిగారు, మార్చిలో ఎక్కడ ఉంది బ్రో అని. దానికి శంకర్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు, ఒక ఏపీలో లేవు. నార్త్ అన్నా మస్తుగా స్టాక్ ఉన్నాయన్నా. ఏపీలో అక్కడక్కడ తోటలు ఉన్నాయి. నార్త్కు మనకు సంబంధం లేదన్న ప్రస్తుతం టమాటాల విషయంలో మీరు ముందు నుంచి అదే చెప్తున్నాను మీకు. ఇక చంద్రమౌళి గారు, రామశ్రీ గారు ఫార్మర్స్ను తిక్కపక్క పట్టిస్తున్నాడు. ఫార్మర్ నో తక్షణ పడకడ్డి. చివరిలో అర్థం కాలేదు. రామశ్రీ సిద్ధయ్య గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమన్నానా? రేపు అవునా కాదా చెప్పండి. రామశ్రీ సిద్ధయ్య గురువు వీరబ్రహ్మేంద్ర స్వామియా? భవిష్యత్ చెప్తున్నారు కదా. మీరు ఏమైనా బ్రహ్మేంద్ర స్వామి బంధువుల మన ఆనంది అగ్రికల్చర్ చెప్పినట్లు ఆయన కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఒక్క విషయం మాత్రమే ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. 2023 నుంచి చాలామంది ప్లాన్ చేసి 2020 సక్సెస్. మరి 2020 అందరిలో టెన్షన్ ఉంది, ఆందోళన ఉంది. ఏమవుతుంది ఏమో, ధరలు పెడతాయో లేదో, ప్లాంటేషన్లు భారీగా ఉన్నాయి. నేను ఒక్కటే మనం చేస్తున్నాను, ఎకరాలు వేసుకోకుండా ఈ సంవత్సరం మితంగా నాటుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. ఒకవేళ ఈ 2020 సంవత్సరం మాదిరి ఎండలు విపరీతంగా ఉంటే ఎకరాలు నాటిన ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎండల వల్ల మనకు సరిగా కాపు రావు. కాకపోతే ఈసారి ఎండలు ఉండవని చెప్పి అన్నదాతలు కామెంట్లు పెడుతున్నారు. చూడాలి. ఏదేమైనా 2 సంవత్సరాలు పర్వాలేదు. 3వ సంవత్సరం అందరికీ ఆందోళన ఆదుతూ ఉండడం సహజం. అదే టమోటా పంట ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. ఖర్చుతో కూడుకున్న పంట ఇది. గట్టున పడితే ఓకే, లేకపోతే కాబట్టి అందరూ చెప్తున్నాను, వేయండి, భయపడకండి, ఆందోళన చెందకండి, కానీ మితంగా నాటండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.